హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే మనకు ఇంట్లో ఏ వంట చేయాలో ఏ కూర చేయాలో అని తోచినప్పుడు ఇలాంటి చాలా సింపుల్గా చేసుకునే కర్రీ చేసేయండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పూరీలోకి ఈవెన్ రాగి ముద్దలోకి కూడా చాలా బాగా రుచిగా ఉంటుందండి. అంత రుచిగా ఉండే ఈ కర్రీని ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీ రెసిపీ అండి. టేస్ట్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంటుంది. అన్నిట్లోకి కూడా బాగుండే ఈ కర్రీని ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్ని ఎంకరేజ్ కూడా చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ అనేది కూడా పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ కూడా చేయండి. ఈ కర్రీ ఎలా చేయాలనేది అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ శనగపప్పు బీరకాయ కర్రీ ఎలా చేయాలనేది ఈ కాంబినేషన్లో చూపిస్తానండి. నేను ఇంతకుముందు వీడియోలో శనగపప్పు బీరకాయ అలసందల కూర పెట్టాను. ఈసారి నేను ఇక్కడ బీరకాయ శనగపప్పు కూర చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొనేసి ఇందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఆనియన్స్, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్నాక ఇక్కడ 150 గ్రామ్స్ బీరకాయ వేసుకుంటున్నానండి. చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. మీకు ఇంకా కావాల్సి వస్తే కొంచెం పెద్ద ముక్కలైనా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు అండి, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇలా బాగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు రుచికి సరిపడ మనం కారం తినే బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ క్వాంటిటీ అనేది తక్కువగా వేస్తున్నాను కాబట్టి, కర్రీ అనేది తక్కువగా చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ కారం వేసాను. అలాగే 3/4 టీ స్పూను పసుపు వేసానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అలాగే బాగా పండిన 2 టమోటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేశానండి. ఇవి కూడా బాగా పండిన టమోటాలు తీసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచి రుచిగా కూడా వస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ నేను మనము వాటర్ తాగుతాం కదండి, ఆ గ్లాస్తో నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. అలాగే పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకుందామండి. మనము వాటర్ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నానండి. ఈ కర్రీ అనేది మీరు మూత పెట్టి కూడా సన్న సిమ్లో పెట్టేసుకొని కూడా ఈ కర్రీని ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెషర్ కూడా పోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాము. మనకైతే ఈ కర్రీ అనేది బాగా రెడీ అయిపోయింది. మీకు ఇంకా మంచి రుచిగా కావాలంటే వేయించిన పల్లీలు ఉంటాయి కదా అండి, ఆ పల్లీ పొడి కూడా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు, ఒక 2 స్పూన్ల పొడి వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా ఉంటుంది. టేస్ట్ పరంగా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి నేనైతే ఇక్కడ వేయలేదు, కానీ మీకు కావాల్సి వస్తే మీరు వేసుకోండి, పల్లి పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను సర్వ్ కూడా చేసుకున్నానండి. చపాతీలోకి తిన్నాను, చాలా రుచిగా ఉంది.
మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఏ కూర తోచినప్పుడు ఇలా ఉన్న వాటితోనే ఇలా చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ చేసే విధానం కూడా చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి. ఇది చాలా రోజుల తర్వాత నేను ఈ కర్రీని చేశాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నా ఛానల్లో నాకు కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి.